హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఫ్యూచర్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తులో జరగబోయే పని గురించి తెలిపేదాన్ని ఫ్యూచర్ టెన్స్ అని అంటాం. మనం నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు వచ్చేసి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్నా, అంటే భవిష్యత్తులో పలానా టైంకి ఆ పని జరుగుతుంది అని చెప్పేటప్పుడు వాడే టెన్స్ని మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటాం. చూద్దాం ఫ్రెండ్స్ డెఫినేషన్ ఒకసారి. యాక్షన్స్ దట్ విల్ బీ మిడిల్ ఆఫ్ డూయింగ్ ఇన్ అ స్పెసిఫిక్ టైం ఇన్ ద ఫ్యూచర్. అంటే భవిష్యత్తులో ఒక పని పలానా టైంకి జరుగుతూ ఉంటుంది, ఆ పలానా టైంకి ఆ పని మధ్యలో ఉంది అంటే పలానా పని కంటిన్యూ అవుతుంది అని చెప్పే క్రమంలో ఈ టెన్స్ని మనము వాడుతూ ఉంటాం. ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ విల్ బీ డూయింగ్ జాబ్ నెక్స్ట్ ఇయర్. ఐఎమ్ స్టడీయింగ్ నౌ. నేను చదువుతూ ఉన్నాను, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఐ విల్ గెట్ జాబ్, నాకు జాబ్ వస్తుంది. ఐ విల్ బీ డూయింగ్ జాబ్, నేను జాబ్ చేస్తూ ఉంటా, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఈ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాము. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ప్లస్ షల్ బీ లేదా విల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. మనకు తెలుసు ఫ్రెండ్స్, షల్ విల్ వేటికి వాడతాము, ఐకి ఊకి వాడతాము. అదేవిధంగా రిమైనింగ్ విల్ బీ వేటికి వాడతాము, షల్ బీ అనేది ఐకి ఊకి వాడతాము. విల్ బీ అనేది రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఐ వీ కాకుండా ఏమున్నాయి, యూ, దే, హీ, షీ, ఇట్, సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్, వీటన్నిటి కూడా మనకి విల్ బీ అనేది వస్తూ ఉంటుంది. దాని తర్వాత కంటిన్యూషన్ వచ్చేసి వర్కింగ్. వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్, we have to use will be after the subject. Then the continuation is V4 of the verb plus object we have to use in structure. Here is a explanation about future continuous tense. చూద్దాము. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని సింపుల్ ఫ్యూచర్ తోటి మనము ఒకసారి ఎగ్జాంపుల్లో చూసుకున్నాం అనుకోండి, మనకు బాగా అర్థమవుతుంది. చూద్దాం. సింపుల్ ఫ్యూచర్ అంటే జరగబోయే పని గురించి తెలిపేదాన్ని సింపుల్ ఫ్యూచర్ అంటామని మనం నేర్చుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం. ఐ విల్ స్టార్ట్ ఎట్ 9 AM. 9 AMకి నేను స్టార్ట్ అవుతా అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటి, జరగబోతున్న పనిని చెప్పాడు. ఐ విల్ స్టార్ట్ ఎట్ 9 AM, 9ంటికి నేను స్టార్ట్ అవుతా అని చెప్పాడు. ఓకేనా, బస్. ఐ విల్ ఫినిష్ ఎట్ 5 PM. నేను ఆ పనిని ఎప్పుడు పూర్తి చేస్తాను, ఐ విల్ ఫినిష్ ఎట్ 5 PM, 5ంటికి నేను పూర్తి చేస్తానని చెప్పాడు ఇక్కడ. ఓకే, కరెక్ట్, ఇక్కడ అర్థమైంది కదా. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్కి వెళ్ళిపోదాం. ఇదేంటి, సింపుల్ ఫ్యూచర్. ఐ విల్ స్టార్ట్ ఎట్ 9 AM, 9ంటికి స్టార్ట్ చేస్తా పని, ఎప్పుడు పూర్తి చేస్తా, ఐ విల్ ఫినిష్ ఎట్ 5 PM. అంటే భవిష్యత్తులో జరగబోతున్న పనిని సింపుల్ ఫ్యూచర్లో చెప్పాడు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్కి వెళ్ళిపోదాం మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఎగ్జాంపుల్ మనం చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుని ఒకసారి. నౌ అంటే ఇప్పుడు, ఇదేమో ఫ్యూచర్, అఫ్ కోర్స్ ఇది ప్రజెంట్, దీనికి బిఫోర్ పాస్ట్. ఇప్పుడు నౌ చూస్తున్నాం మనము. దీని తర్వాత మన ఫ్యూచర్ కదా ఇది. ఫ్యూచర్లో ఎగ్జాంపుల్ ఏంటి, ఐ విల్ స్టార్ట్ ఎట్ 9 AM, అంటే ఎర్లీ మార్నింగ్ 9కి ఆయనే స్టార్ట్ అవుతాడు. ఐ విల్ ఫినిష్ ఎట్ 5 PM. ఎప్పుడు ఫినిష్ చేస్తాడు, 5 PMకి ఫినిష్ చేస్తాడు. ఇదంతా కూడా ఏంటి, సింపుల్ ఫ్యూచర్, జరగబోయే పనిని చెప్తున్నాడు. ఫ్యూచర్ కంటిన్యూస్లో వచ్చేసి ఐ విల్ బీ వర్కింగ్ ఫ్రమ్ 9 to 5, అంటే 9 నుంచి 5, అంటే 9 నుంచి 5 వరకు ఆయన వర్క్ చేస్తూ ఉంటాను. ఐ విల్ బీ డూయింగ్, ఐ విల్ బీ వర్కింగ్ ఫ్రమ్ 9 AM to 5 PM టుమారో అని చెప్పే క్రమం. అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడు స్టార్ట్ అవుతాడు, 9 AMకి. ఇది సింపుల్ ఫ్యూచర్. ఐ విల్ స్టార్ట్ ఎట్ 9 AM. చూడండి, 9 AMకి స్టార్ట్ అవుతాడు. అండ్ హీ విల్ ఫినిష్ హిస్ వర్క్ ఎట్ 5 PM. ఇది కూడా సింపుల్ ఫ్యూచర్. ఎప్పుడు 5 PMకి అవుతాడు. అది కంటిన్యూ, ఎంతవరకు వర్క్ చేస్తాడు, ఐ విల్ బీ వర్కింగ్ ఫ్రమ్ 9 to 5 టుమారో. రేపు నేను ఇది ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ ఏమవుతుంది, ఐ విల్ బీ వర్కింగ్ ఫ్రమ్ 9 to 5 టుమారో. ఈ టైంలో ఆయనే వర్క్ చేస్తూ ఉంటాడు. ఇలా తెలిపేదాన్ని మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని అంటూ ఉన్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ విల్ బీ ఎంజాయింగ్ ద పార్టీ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పి అర్థం. అంటే రేపు ఈ టైంకి నేను ఎంజాయ్ చేస్తూ ఉంటాను, రేపు ఈ టైంకి నేను పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటానని చెప్పే క్రమం. ఐ విల్ బీ ఎంజాయింగ్ ద పార్టీ బై దిస్ టైమ్ టుమారో. ఈ టైం కల్లా నేను రేపు పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటానని చెప్పే సందర్భం.
ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా కొన్ని కాంటెక్ట్స్ ఉన్నాయి. ఈ సందర్భాల్లో మనము ఈ రకంగా మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాం. ఏంటంటే కంటిన్యూ ఫర్ అ పీరియడ్. కంటిన్యూ ఫర్ అ పీరియడ్ అంటే కొంత టైం వరకు, పలానా టైం నుంచి పలానా టైం వరకు నేను ఈ పని చేస్తూ ఉంటాను. అంటే సోమవారం నుంచి మంగళవారం వరకు, సోమవారం నుంచి బుధవారం వరకు ఈ 2 డేస్లో పలానా వర్క్ చేస్తాను. ఎగ్జాంపుల్ చూద్దాం, అర్థమవుతుంది. అవర్ టీమ్ విల్ బీ అటెండింగ్ ఎ కాన్ఫరెన్స్ ఫ్రమ్ March 5 to 8. మార్చ్ 5 నుంచి 8 కల్లా ఈ టైంలో మన అవర్ టీమ్ విల్ బీ అటెండింగ్ ఏ కాన్ఫరెన్స్. అవర్ టీమ్ విల్ బీ, చూడండి విల్ బీ వచ్చిందా, విల్ బీ ప్లస్ V4. అవర్ టీమ్ విల్ బీ అటెండింగ్ అ కాన్ఫరెన్స్ ఫ్రమ్ March 5 to 8. అంటే మార్చ్ 5 నుంచి 8 తారీఖు మధ్య మన టీం ఏమైతే ఉందో ఆ టీమ్ కాన్ఫరెన్స్ని అటెండ్ అవుతూ ఉంటుంది. పీరియడ్ ఆఫ్ టైం కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూ డ్యూరింగ్ అ మూమెంట్. మూమెంట్ అంటే ఆ క్షణం, ఎగ్జాక్ట్గా ఆ మూమెంట్, ఆ టైం మనకి చెప్పేది. ఏంటంటే ఐ విల్ బీ టేకింగ్ మై ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎట్ 2:30 PM. ఎగ్జాక్ట్గా ఆ టైం చెప్పేటప్పుడు 2:30 ఆ టైంకి నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటా అని చెప్పే సందర్భం. ఐ విల్ బీ టేకింగ్ మై ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎట్ 2:30 PM. నెక్స్ట్ కాంటెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూద్దాం, కంటిన్యూ టుగెదర్. 2 యాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఈ 2 యాక్షన్స్లో ఏం లేదు ఫ్రెండ్స్, చూద్దాం. ఎగ్జాంపుల్ తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది. ఆన్ ట్యూస్డే రాము విల్ బీ గివింగ్ ప్రెజెంటేషన్ అండ్ సీత విల్ బీ మీటింగ్ ఏ క్లయింట్. అంటే ఇక్కడ రాము ఏం చేస్తున్నాడు, రాము విల్ బీ గివింగ్ ఏ ప్రెజెంటేషన్. రాము ఏమో ప్రెజెంటేషన్ ఇస్తూ ఉన్నాడు. సీత కూడా ఏం చేస్తుంది, సీత విల్ బీ మీటింగ్ ఏ క్లయింట్. సీత కూడా ఒక క్లయింట్ని కలవబోతూ ఉంది. అంటే 2 యాక్షన్స్ జరుగుతూ ఉన్నాయని చెప్పే సందర్భం. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాము పొలైట్ క్వశ్చన్స్. మనం కొన్ని క్వశ్చన్స్ కొన్ని పొలైట్గా అడగాలి. పొలైట్గా అంటే అర్థం ఏంటి, మనం వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళని నొప్పించకుండా పొలైట్గా అడగడం. అంటే మర్యాదపూర్వకంగా అడిగేదాన్ని పొలైట్ అని అంటాం. మర్యాదపూర్వకంగా ఎవరైనా అడగాలనుకోండి, పొలైట్ వేలో మనము అడిగామనుకోండి తప్పకుండా వాళ్ళు ఆన్సర్ చేస్తారు. అదేవిధంగా పాజిటివ్గా రెస్పాండ్ అవుతారు పొలైట్గా వెళ్తే. ఆ రకంగా అడిగేటప్పుడు మనము విల్ వాడతాం ఫ్రెండ్స్. చూద్దాం పొలైట్ క్వశ్చన్స్. విల్ యూ బీ చెకింగ్ ఇన్ ఎర్లీ, విల్ యూ బీ స్టేయింగ్ ఎట్ డిన్నర్ అండ్ విల్ యూ బీ అటెండింగ్ ద పార్టీ. ఈ రకంగా అడిగే క్షణాలలో మరి విల్ యూ బీ చెకింగ్ ఇన్ ఎర్లీ ఇది ఎప్పుడు వాడతాము అంటే ఫ్రెండ్స్, మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, మనకంటే ముందు వేరే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళని మనం అడగాలి, ఇప్పుడు మీరు ఎర్లీగా వెళ్తున్నారా, డాక్టర్ దగ్గరికి అడగబోతున్నారా ఎర్లీగా అని అడిగేటప్పుడు విల్ యూ బీ చెకింగ్ ఇన్ ఎర్లీ, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళబోతున్నారా అంటే అఫ్కోర్స్ మనకు వెళ్ళే ఇంటెన్షన్ ఉంది వెంటనే. అంటే వీళ్ళకంటే ముందు మనం వెళ్ళాలనుకుంటున్నాము, కానీ మన ముందు వేరే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళని అట్లా అడగాలి. విల్ యూ బీ చెకింగ్ ఇన్ ఎర్లీ, అదేవిధంగా విల్ యూ బీ అటెండింగ్ ద పార్టీ అటెండ్ అవుతున్నారా, అదేవిధంగా విల్ యూ బీ స్టేయింగ్ ఎట్ డిన్నర్కి ఉంటారా మీరు అని చెప్పి అడిగే సందర్భంలో మనము విల్ యూ బీ అని వాడుతూ ఉంటాం. నెక్స్ట్ ఫ్రెండ్స్ టైం మార్కర్. నెక్స్ట్ వచ్చేసి టైం మార్కర్ అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా టైం చెప్పేది, ఆ టైంకి పలానా టైంకి అని అన్నప్పుడు టైం మార్కర్ వాడుతూ ఉంటాము. దీంట్లో టుమారో, నెక్స్ట్ వీక్, ఎట్ 9 PM ఆన్ ఫ్రైడే ఆర్ ఇన్ సమ్మర్. వీ విల్ బీ ఎంజాయింగ్ ద పార్టీ టుమారో, వీ విల్ ప్లేయింగ్ చెస్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. We will be consulting doctor at 9 PM. We will be going to the market on Friday. అంటే ఫ్రైడే రోజు మనం మార్కెట్కి వెళ్తూ ఉంటాము. We will be enjoying our days in summer. ఆ రకంగా మనం చెప్పే సందర్భంలో మనము టైం మార్కర్ వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనం సెల్ఫ్ చెక్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూద్దాం, మనము అఫర్మేటివ్ ఫామ్, నెగిటివ్ ఫామ్, ఇంట్రాగేటివ్ ఫామ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఫామ్ని చూద్దాం. ఫ్రెండ్స్ హీ విల్ బీ ఎంజాయింగ్ ద పార్టీ. ఆయన పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఆయన భవిష్యత్తులో పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అని చెప్పేది. హీ విల్ బీ ఎంజాయింగ్ ద పార్టీ, హీ విల్ బీ నాట్ ఎంజాయింగ్ ద పార్టీ, విల్ హీ బీ ఎంజాయింగ్ ద పార్టీ, విల్ హీ బీ నాట్ ఎంజాయింగ్ ద పార్టీ. ఆయన పార్టీని ఎంజాయ్ చేయడా అని చెప్పి అడిగే సందర్భం. ఫ్రెండ్స్ హీ విల్ ఏదైతే ఉందో దీన్ని మనము కాంట్రాక్షన్ కూడా హీ విల్గా రాసుకోవచ్చు. ఇలా హీ రాసి ఇలా పెట్టేసేసి ఎల్ఎల్ పెట్టామనుకోండి, హీ విల్ లాగా మనము చదువుతూ ఉండాలి. కాంట్రాక్షన్స్ అని అంటూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మీకు ఒక టెస్ట్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే సెల్ఫ్ చెక్. దీనికంటే ముందు ఇది ఒక ప్రాక్టీస్ చేద్దాం. ఐ విల్ బీ డూయింగ్ జాబ్ ఇన్ 2025. ఐ విల్ బీ డూయింగ్ జాబ్ ఇన్ 2025.
I will not be doing job in 2025. Will I be doing job in 2025? Will I not be doing job in 2025? ఆ రకంగా 4 స్టేట్మెంట్స్ని మనము రాస్తూ ఉండాలి. ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ చెక్ చేద్దాం ఫ్రెండ్స్, చూద్దాము. హీ విల్ స్టడీయింగ్ ఎట్ ద లైబ్రరీ టునైట్. దీన్ని మీరు మిస్టేక్ కరెక్ట్ చేయండి. హీ విల్ స్టడీయింగ్ ఎట్ ద లైబ్రరీ టునైట్. హీ విల్ స్టడీయింగ్ ఎట్ ద లైబ్రరీ టునైట్. మిస్టేక్ కరెక్ట్ చేశారా? ఏం మిస్టేక్ ఉంది ఇందులో? హీ విల్, ఇక్కడ ఏం రావాలి? బీ. హీ విల్ బీ స్టడీయింగ్ ఎట్ ద లైబ్రరీ టునైట్. ఆ రకంగా మనము విల్ బీ ప్లస్ V4 మనము చూసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఐ విల్ వెయిట్ ఫర్ యూ వెన్ యువర్ బస్ అరైవ్స్. నీ బస్సు వచ్చే మోపుకి నేను నీకోసం ఏం చేస్తూ ఉంటాను? వెయిట్ చేస్తూ ఉంటా. ఐ విల్ బీ వెయిటింగ్ అనాలి. ఇక్కడ ఏముంది? ఐ విల్ బీ లేదు, వెయిటింగ్ లేదు. ఇవి రెండు రాయాలి మనం, ఓకేనా? ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యూ వెన్ యువర్ బస్ అరైవ్స్. ఆ రకంగా మనము నేర్చుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు ఫ్రేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ కమప్. కమప్ అంటే టు బి మెన్షన్డ్ ఆర్ టాక్డ్ అబౌట్ ఇన్ కన్వర్జేషన్. మాట మధ్యలో సడన్గా ఏదైనా టాపిక్ వచ్చిందనుకోండి, అప్పుడు కమప్ అనే ఫ్రేజ్ని మనం వాడుతూ ఉంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. కమప్ ఆన్ స్టేజ్ అండ్ కలెక్ట్ యువర్ అవార్డ్. స్టేజ్ మీదకి వచ్చేసి అవార్డ్ని కలెక్ట్ చేసుకోమని చెప్పే సందర్భం అదొకటి వాడతాము. ఇంకోటి, ఇఫ్ ఎనీథింగ్ ఇంపార్టెంట్ కమ్స్ అప్ డ్యూరింగ్ ద మీటింగ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ లేటర్. ఏదన్నా ఇంపార్టెంట్ విషయం ఏమైనా వస్తే నీకు తర్వాత చెప్తాను దాని గురించి అని చెప్పే సందర్భం. ఇంకోటి, ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ అ డిన్నర్ విత్ మై మామ్ ద టాపిక్ ఆఫ్ మ్యారేజ్ కమ్స్ అప్. మా అమ్మతో ఎప్పుడు భోజనం చేసినా సరే అమ్మ నన్ను పెళ్లి గురించి అడుగుతూ ఉంటుంది. అఫ్కోర్స్ పెళ్లి టాపిక్ వస్తూ ఉంటుందని చెప్పే సందర్భం. ఈ రకంగా మనము కమప్ అనే ఫ్రేజ్ని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఇప్పటితో మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ నేర్చేసుకున్నాము. తర్వాత మనకు రెండే టెన్సెస్ మిగిలినాయి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ రెండైతే టెన్సెస్ అన్నీ అయిపోతాయి. మీరేం చేస్తారంటే వర్క్ ఫామ్స్ని ఉపయోగించి టెన్సెస్ బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఒక్కసారి ప్రాక్టీస్ చేశారంటే మళ్ళీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చాలు టెన్సెస్ మీద కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి సబ్స్క్రైబ్ ఇంకా అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను వాటిని క్లారిఫై చేస్తాను ఫ్రెండ్స్. ఇంకెవరైనా ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ గౌతమి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.